తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం సర్వం సిద్ధమైంది. ఇవాళ తొలి విడత 3701 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు జరగబోయే జిల్లాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు మొదలయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. తొలి విడతలో మొత్తం 3701 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 28976 వార్డు సభ్యుల పదవులకు ఎలక్షన్స్ జరుగుతాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి సాయంత్రానికల్లా ఫలితాలను వెల్లడిస్తారు అధికారులు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవులకు 12202 మంది, వార్డు సభ్యుల పదవులకు 70094 మంది పోటీ పడుతున్నారు. మొదటి విడతలో 769 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. చాలా చోట్ల త్రిముఖ, చతుర్ముఖ పోటీలు అనివార్యమయ్యాయి. సర్పంచ్ పదవులకు పోటీ చేస్తున్న వారి పేర్లు తెలుగు అక్షరమాల క్రమాన్ని అనుసరించి జాబితా రూపొందించారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండకపోవడంతో రాజకీయ పార్టీలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. పోలీసు శాఖ సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అన్ని గ్రామాల్లో ఓటర్లు ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలను, అన్ని రకాల సౌకర్యాలను అధికారులు ఏర్పాట్లు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో పాటు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ తబ్సిర్ ఇక్బాల్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలోని 2 మండలాల్లో 27 సమస్యాత్మక గ్రామాలను గుర్తించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హరిభూషణ్ సొంత మండలం గంగారం కావడంతో పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. గంగారం మండలంలోని దుబ్బగూడెం అత్యంత సమస్యాత్మకమైన, కోమట్లగూడెం, మర్రిగూడెం, తిరుమలగండి గ్రామాలను సమస్యాత్మక ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. గ్రామాల్లో ఉన్న ప్రతి కల్వర్ట్ను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేయడంతో పాటు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కొత్తగూడెంలోని 23 గ్రామాల్లో అధిక శాతం సమస్యాత్మక గ్రామాలుగానే అధికారులు గుర్తించారు. పారామిలిటరీ బలగాలతో పాటు ఈ ఎన్నికల్లో కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేశారు అధికారులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపాయి. అయితే పార్టీలు గుర్తులతో సంబంధం లేకుండా జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఇవాళ సాయంత్రం వెలువడే ఫలితాలపై అంత ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు కొన్ని జిల్లాల్లో మంచి స్పందన లభించగా మరికొన్ని జిల్లాల్లో పెద్దగా స్పందన రాలేదు. అయితే ఏకగ్రీవాల వెనక గ్రామాల్లో పెద్ద రాజకీయ డ్రామానే నడిచిందని చెప్పుకోవచ్చు. డబ్బులు, ప్రలోభాలతో చాలా చోట్ల సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు వార్తలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడం యూత్కి ఇప్పుడు పెద్ద క్రేజ్గా మారిపోయింది. గతంలో సర్పంచ్ ఎన్నికలు వస్తే గ్రామాల్లో చాలా హడావుడి ఉండేది. కానీ ఇప్పుడు హడావుడితో పాటు ప్రత్యర్థులను ఎలా లొంగదీసుకోవాలన్న విషయంపై కూడా అభ్యర్థులు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. సర్పంచ్ పదవులతో పాటు వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన చాలా చోట్ల డబ్బు ప్రభావమే ఎక్కువగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మొదటి విడతలో 769 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. చాలా చోట్ల త్రిముఖ, చతుర్ముఖ పోటీలు అనివార్యమయ్యాయి. సర్పంచ్ పదవులకు పోటీ చేస్తున్న వారి పేర్ల తెలుగు అక్షరమాల క్రమాన్ని అనుసరించి జాబితా రూపొందించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 7 మండలాల్లో ఇవాళ తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాలో 33 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 125 గ్రామ పంచాయతీల్లో నేడు పోలింగ్ జరుగుతోంది. 27 గ్రామాలను సమస్యాత్మకంగా గుర్తించారు అధికారులు. ప్రతిష్టాత్మకమైన భూపాలపల్లి మండలంలో కూడా
3 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. జగిత్యాల జిల్లాలో మాత్రం ఏకగ్రీవాలకు పెద్దగా స్పందన లభించడం లేదని చెప్పుకోవాలి. మెట్పల్లి డివిజన్లో తాజాగా 22 మందిని ఏకగ్రీవంగా సర్పంచులుగా ఎన్నుకున్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవాలు ఎలా జరుగుతాయన్న విషయానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ గ్రామంలో సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఖ్యాతం జీవన్ రెడ్డి, సందరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సర్పంచ్ పదవి కోసం పోటీ పడ్డారు. టాస్ పద్ధతిలో ఇక్కడ సర్పంచ్ను ఎన్నుకున్నారు. గెలిచిన వాళ్లు గ్రామానికి 15 లక్షలు ఇవ్వాలన్న కండిషన్ పెట్టారు. ఓడిపోయిన అభ్యర్థికి 5 లక్షలు ఇవ్వాలని ముందుగానే గ్రామస్తులు తీర్మానం చేసుకున్నారు. టాస్లో నెగ్గిన ఖ్యాతం జీవన్ రెడ్డిని సర్పంచ్గా ప్రకటించారు. ప్రత్యర్థితో నామినేషన్ ఉపసంహరింపజేశారు. ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది. మా సర్పంచ్కి కాకుండా వార్డు మెంబర్లందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నేను కూడా మా గ్రామంలోని 7వ వార్డు సభ్యునిగా ఏకగ్రీవంగా నియమితం అయ్యాను. అదేవిధంగా మా గ్రామానికి వచ్చే నిధులను మా సర్పంచ్ గారి సహకారంతో, వరుణుల సహకారంతో డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, సిసి రోడ్లు కావచ్చు, ఇలాంటి గ్రామానికి ఏ అవసరం ఉన్నా వారిని అభివృద్ధి పరుస్తూ గ్రామాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లడానికి మా వంతు కృషి చేస్తాము. గజ్జల నరేష్ అనే వ్యక్తిని మా ఊరంతా ఒక్కదట్టిగా ఉండి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 29 పంచాయతీల్లో 9 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఏకగ్రీవం తక్కువని చెప్పుకోవాలి. ఒకే పార్టీ నుంచి 4 అభ్యర్థులు బరిలో ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయి. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇప్పటి మహబూబాబాద్ గ్రామానికి ఏకగ్రీవ ఎన్నికల్లో చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే గత 20 ఏళ్ల నుంచి ఇక్కడ సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. 1989 నుంచి ఇలా జరుగుతోంది. రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఎన్నిక జరుగుతుంది. ఈసారి కూడా పాత సంప్రదాయాన్నే కొనసాగించాలన్న పట్టుదలతో వెంకటాపురం గ్రామస్తులున్నారు. సర్పంచ్ అంటే గ్రామ పంచాయతీ అధ్యక్షుడు. ప్రత్యక్ష పద్ధతిలో ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు. లక్షలు ఖర్చు పెట్టి అభ్యర్థులు పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలుస్తారు. ఇంతకీ సర్పంచ్ బరిలో ఉన్న వారికి అసలు సర్పంచ్ విధులు ఏంటో తెలుసా? సంతకాలు పెట్టడం, ఖద్దరు బట్టలేసుకుని నాయకుల వెంట తిరగడమేనా సర్పంచ్ గిరి? గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ చేయాల్సిన పనులేంటి? గ్రామ పంచాయతీ అధ్యక్షుణ్ణి గ్రామ సర్పంచ్ అంటాం. ఈ సర్పంచ్ను ఓటర్లు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. సర్పంచ్ పదవీకాలం 5 ఏళ్లుంటుంది. ఎన్నికల్లో గెలిచి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు సర్పంచ్ కృషి చేయాలి. అయితే సర్పంచ్ బరిలో ఉన్న వ్యక్తులు ముందుగా తన విధులేంటో తెలుసుకుని ఉండాలి. ఇంతకీ సర్పంచ్ చెక్ పవర్తో ఎన్ని నిధులు విడుదలవుతాయి, గ్రామ పంచాయతీకి ఎన్ని మార్గాల్లో నిధులు వస్తాయనే విషయం సర్పంచ్కు తెలిసుండాలి. గ్రామ పంచాయతీకి అనేక మార్గాల్లో నిధులొస్తాయి. పన్నులు, ఆస్తుల నుంచొచ్చే ఆదాయం, ప్రభుత్వ సహాయక గ్రాంట్లు, సెస్సులు, ఆస్తులపై రాబడి, గ్రామ పంచాయతీ నిధుల పెట్టుబడిపై వడ్డీ ద్వారా ఆదాయం వస్తుంది. దీంతో పాటు వివిధ సమాజాభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే గ్రాంట్ల నుంచి ఆదాయం వస్తుంది. పాఠశాలలు, ఆస్పత్రులు, గ్రంథాలయాలను ఏర్పాటు చేసి నిర్వహించడానికి స్వచ్ఛందంగా దాతలిచ్చే విరాళాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. నిధులన్నీ పంచాయతీ తీర్మానాల ప్రకారం మాత్రమే సర్పంచ్ ఖర్చు చేయాలి. సర్పంచ్కి చెక్ రాసే హక్కుంటుంది. నిధులు దుర్వినియోగం జరిగితే చెక్ పవర్ తొలగిస్తారు. గ్రామంలో సర్పంచ్గా గెలిచిన వ్యక్తికి పంచాయతీలకు ఏ మార్గాల్లో నిధులొస్తాయో తెలుసుండాలి. అప్పుడే ఏ పనులకు ఎంత నిధులు కేటాయించాలనే విషయంపై సర్పంచ్కి అవగాహన ఉంటుంది. పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం అందించే గ్రాంట్లు, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయంతో గ్రామాభివృద్ధికి తోడ్పడచ్చు. అయితే సర్పంచ్ అనే వ్యక్తి కేవలం సంతకాలు పెట్టడం, ఖద్దరు బట్టలేసుకుని నాయకుల వెంట తిరగడమే సర్పంచ్ గిరి అనుకుంటే పొరపాటే అవుతుంది. అందుకే సర్పంచ్ ముందుగా తన విధులేంటో తెలుసుకోవాలి. అప్పుడే గ్రామాభివృద్ధి కోసం పాటుపడచ్చు. గ్రామ సర్పంచ్గా ఎన్నికైన వ్యక్తి రోడ్లపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి. మురుగు కాలువల నిర్మాణం, వాటి నిర్వహణను పట్టించుకోవాలి. రోడ్లను శుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజా మరుగుదొడ్లను ఏర్పాటు చేయించాలి. గ్రామంలో శ్మశాన వాటికలను ఏర్పాటు చేయించాలి. తాగునీరు సరఫరా, జనన మరణాల నమోదు, ధర్మశాలలు, విశ్రాంతి భవనాల నిర్మాణం, వాటి నిర్వహణ పట్టించుకోవాలి. రోడ్డు పక్కన ఖాళీ స్థలాల్లో చెట్లను నాటి సంరక్షించే బాధ్యత వహించాలి సర్పంచ్. ఆస్పత్రుల ఏర్పాటు, విద్యా వసతులు, ఆట స్థలాలు, గ్రంథాలయాల ఏర్పాటు చేయించాలి. నూతన వ్యవసాయ పద్ధతులను అందించడం, సహకార సంఘాలను ప్రోత్సహించాలి. ఉత్సవాలు,
సంతలు, జాతరలను ఏర్పాటు చేయడం సర్పంచ్ విధుల్లో భాగం. మొత్తానికి సర్పంచ్గా ఎన్నికైన వ్యక్తి ముందు తన విధులేంటో తెలుసుకోవాలి. నాయకుడిగా కాకుండా గ్రామ సేవకుడిగా సర్పంచ్ తన విధుల్ని నిర్వర్తిస్తే గాంధీజీ కలలుగన్న సంపూర్ణ గ్రామాభివృద్ధి సాధ్యమవుతుంది. పంచాయతీ ఎన్నికల ఖర్చు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తోంది. హాట్ కేకుల్లో ఉన్న సర్పంచ్ పీఠాలను దక్కించుకునేందుకు ఎంతటి ఖర్చుకైనా అభ్యర్థులు వెనకాడడం లేదు. పోటీ తీవ్రంగా ఉన్న చోట ₹1,00,00,000 వరకు ఖర్చు పెట్టేందుకైనా రెడీ అంటున్నారు. మందు, విందుతో పాటు కుల సంఘాలకు సెపరేట్గా ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు ఒకప్పుడు పోటీ చేసి తక్కువ ఖర్చుతో అభ్యర్థులు ఈజీగా గెలిచేవారు. కానీ ఇప్పుడు కాలంతో పాటు పరిస్థితులు మారాయి. సర్పంచ్ పీఠం అంటే బంగారు బాతులా మారింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డబ్బు ప్రవాహంలా ఖర్చు పెడితే తప్ప రాను రాను పంచాయతీ ఎన్నికల ఖర్చు కూడా అసెంబ్లీ ఎన్నికల ఖర్చును తలపిస్తోంది. మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు పోటీ తీవ్రంగా ఉన్న గ్రామాల్లో సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థులు సుమారు 50 లక్షల నుండి ₹1,00,00,000 వరకు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఉన్న అన్ని మేజర్ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు యమ డిమాండ్ ఏర్పడింది. అవి ఖరీదైన సర్పంచ్ స్థానాలుగా మారాయి. సర్పంచ్ ఎన్నికలు అంటే అక్కడ అసెంబ్లీ ఎన్నికలను మించి నగదు, మద్యం పంపిణీకి పోటీ పడుతున్నారు అభ్యర్థులు. డబ్బులు లెక్క చేయకుండా సర్పంచ్ పదవిని దక్కించుకోవడం ప్రెస్టేజ్గా మారిపోయింది. ఎంత ఖర్చైనా చేయడానికి ఆయా అభ్యర్థులు వెనకాడలేదంటే పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మేజర్ గ్రామ పంచాయతీలు, జాతీయ రహదారులను ఆనుకునున్న గ్రామాలు, రియల్ ఎస్టేట్ ప్రభావం ఉన్న పల్లెలు, మండల కేంద్రాలుగా గ్రామాలు కాస్ట్లీ పంచాయతీలుగా మారాయి. ఇక్కడ డబ్బు, మద్యం, కానుకలతో పాటు చికెన్, మటన్, బిర్యానీలు పంపిణీ చేస్తున్నారు. ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో సర్పంచ్ కుర్చీ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు గ్రామాల్లో క్రికెట్ పోటీలు, మాంసంతో విందు భోజనాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రకటన మొదలు సర్పంచ్ ఎన్నికయ్యే వరకు అభ్యర్థి పెట్టే ఖర్చు లక్షల్లో ఉంటుంది. ఆర్థిక స్తోమత ఉన్నవారు సరే, లేనివారు కూడా అప్పో సొప్పో చేసైనా సరే భారీగా ఖర్చు పెడుతున్నారు. ఇక వార్డు మెంబర్లు కూడా ఖర్చు పెట్టడంలో తామేం తక్కువ కాదంటున్నారు. సర్పంచ్ అభ్యర్థి మాదిరిగానే తమ గుర్తును ఓటర్లకు పరిచయం చేసేందుకు రకరకాల కానుకలను పంపిణీ చేస్తున్నారు. వార్డు మెంబర్గా గెలిచి ఉప సర్పంచ్ అయ్యే అభ్యర్థి కూడా పంచాయతీ ఎన్నికల్లో భారీగా ఖర్చు పెడుతున్నారు. మరోవైపు చాలా గ్రామాల్లో వార్డు సభ్యుల ఖర్చు సర్పంచ్ అభ్యర్థులే పెట్టుకుంటున్నారు. గ్రామాల్లో ఉన్న కుల సంఘాలకు సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థులు సెపరేట్ ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్, నందిపేట, ఆలూరు గ్రామ పంచాయతీలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపుంది. ఈ 3 మేజర్ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పీఠం హాట్ కేకులా మారింది. సర్పంచ్ పీఠం చేజెక్కించుకోవడమే లక్ష్యంగా ఆయా అభ్యర్థులు ఎంతటి ఖర్చుకైనా వెనకాడలేదు. నిజామాబాద్ జిల్లాలో ఈ 3 పంచాయతీలు చాలా ఖరీదైన స్థానాలుగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలను మించి ఇక్కడ నగదు, మద్యం పంపిణీకి పోటీ పడుతున్నారు. డబ్బులను లెక్క చేయకుండా ఖర్చు పెడుతున్నారు. ఆర్మూరు మండలంలోని అంకాపూర్ మేజర్ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి స్థానానికి పోటీ చేయాలంటే సుమారు 50 లక్షల నుండి ₹1,00,00,000 వరకు ఖర్చు పెడుతున్నారు. ఆర్మూరు మున్సిపాలిటీని ఆనుకుని 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామ పంచాయతీల్లో పోటీ తీవ్రంగా ఉంది. గ్రామ పంచాయతీ పరిధిలో 50 సీట్స్ కంపెనీలు, ఆదర్శ గ్రామంగా గుర్తింపు ఉండడంతో సర్పంచ్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈరోజు చిన్న వార్డు చూస్తేనే ఎక్కడ చూసినా డబ్బులు విచ్చలవిడ ఖర్చు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎలక్షన్లు చూస్తే భయపడుతుంది. కానీ ఇది మారాలి. ఈ డబ్బు అనే ప్రభావం తగ్గాల. ఎందుకంటే ఈ విధంగా ఉంటే మళ్ళీ కక్షలు పెరుగుతాయి గ్రామాల్లో. ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు. అప్పుడు ఈ యునానిమస్లు ఉన్నప్పుడు ఎలాంటి కక్షలు ఉండకపోవు. అభివృద్ధికి అందరు సహకరిస్తుర్రు. పోటాపోటీన ఖర్చు పెట్టుకుంటా బాగా ఎలక్షన్ అనేది ఖర్చుల పైసల రూపకంగానే చూపిస్తున్నారు. మనిషి క్యాండిడేట్ రూపకంగా చూపిస్తలేరు. ఇప్పుడు డబ్బున్న వాళ్ళకే సర్పంచ్ పదవులు వస్తున్నాయని చెప్పి అందరూ డబ్బున్న వాళ్ళే దాని మీద ఎగపడి ఖర్చు పెడుతున్నారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అంటే డబ్బుతోటే మూడి కట్టుబడి ఉన్నాయి. ఇక నందిపేట, ఆలూరు గ్రామ పంచాయతీలకు కూడా రాష్ట్ర స్థాయిలో గుర్తింపుంది. మండల కేంద్రాలుగా ఉన్న పంచాయతీల్లో పోటీ తీవ్రంగా ఉంది. నందిపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువగా ఉండడంతో ఇక్కడ సర్పంచ్ పీఠానికి డిమాండ్ ఎక్కువగా ఉంది.
ఇక ఆలూరులోనూ అంకాపూర్, నందిపేటను తలదన్నేలా పోటీ నెలకొంది. ₹1 కోటి పైగా ఖర్చు పెట్టేందుకు రెడీ అంటూ అభ్యర్థులు కుల సంఘాలను కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు ఎంతో మర్యాదపూర్వకంగా నడిచే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు మొత్తం డబ్బులకే బాగా ప్రాధాన్యత ఇచ్చినట్లు ఈ రైతులను మన ఓటర్లను ఆకర్షించుకోవడానికి విచ్చలవిడిగా ఖర్చులు పెడుతున్నారు. ఇంత ఖర్చు అవుతుందని చెప్పేసి నేను కళ్ళకు కూడా అనుకోలేదు. వార్డు నెంబర్లకే లక్షలకు పోయి ఖర్చు పెడుతున్నారంటే ఆశ్చర్యపోతున్నాం. బాగా పట్టుదలతోటి మనం ఇజ్జత్గా సవాల్ అనుకుంటా ఏదో చేసుకుని బాగా మొదలైపోతుంది. దాంట్లో వచ్చే లాభమేం లేదు. ఏదో ఒకటి పేరు కోసం ఇది చేసుకోవడానికి ఇంత ఖర్చు పెడుతున్నారంటే మరీ గౌరవం అయిపోతుంది. మొత్తానికి పంచాయతీ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉన్న గ్రామాల్లో అభ్యర్థులు ఖర్చుకు వెనకాడలేదు. ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో ఒకరిని మించి మరొకరు ఖర్చు పెడుతున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో గతంలో ఎప్పుడూ లేని పండగ వాతావరణం నెలకొంది. అయితే ఓటర్లు మాత్రం ఎవరికి పట్టం కడతారనేది ఉత్కంఠగా మారింది. పంచాయతీ పోరులో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరలేపారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు మద్యం, నగదును జోరుగా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే ఓటర్లకు చేరాల్సిందంతా రాత్రికి రాత్రి చేరిపోయింది. నిన్న ఆదివారం కావడంతో జోరుగా విందు పార్టీలు, నోట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. పంచాయతీ పోరులో ఓటర్లకు గాలం వేసేందుకు నాయకులు, అభ్యర్థులు తమ అస్త్రాలను బయటకు తీస్తున్నారు. డబ్బు, మద్యం, విందు పార్టీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సంఘం ఎన్ని నిబంధనలను పెట్టినప్పటికీ మద్యం, నగదు పంపిణీని అడ్డుకోలేకపోతోంది. అభ్యర్థులు, నాయకులు పెద్ద మొత్తంలో ఖర్చు చేసేందుకు ఏమాత్రం వెనకాడ్డలేదు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా అభ్యర్థులు డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఓటరుకు 500 నుంచి ₹1000 వరకు ఇప్పటికే పంచిపెట్టారు. తొలి విడతలో ఇప్పటికే జోరుగా మద్యం, డబ్బు పంపిణీ జరగ్గా ఈ నెల 23న రెండో విడత, 25న మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో కూడా పంపిణీ కార్యక్రమం ఊపందుకుంది. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు నేరుగా ఓటర్ల ఇళ్లకే వెళ్తున్నారు. నగదు, మద్యం ఇస్తున్నారు. గెలుపు కోసం అభ్యర్థులు ఖర్చుకు వెనకాడలేదు. ఒక్కో ఓటుకు 500 నుంచి 1000 ఇస్తామని బహిరంగంగానే చెప్తున్నారు. తమకు ఓటు వేయించాలంటూ కుల పెద్దలతో బేరసారాలు సాగిస్తున్నారు. ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. పంచాయతీ జనాభాను బట్టి 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు అభ్యర్థులు. పోటీ ఎక్కువున్న కొన్ని గ్రామ పంచాయతీల్లో అభ్యర్థులు స్తోమతకు మించి ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. దాదాపు 50 లక్షల వరకు ఖర్చుకు వెనకాడకుండా డబ్బును వెదజల్లినట్టు సమాచారం. కులాల వారీగా యువతను లోబర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారి కోసం మందు, మాంసం పార్టీలను ఏర్పాటు చేస్తున్నారు. పసందైన విందులతో ఓటర్ల మనస్సులను గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. శుభకార్యాల పేరుతో పెద్ద ఎత్తున దావతులను ఏర్పాటు చేస్తున్నారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో అభ్యర్థులు పెద్ద ఎత్తున మేకలు, పొట్టేళ్ల మాంసంతో దావతులిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నోట్లు తీసుకుని వారికి దావతులిచ్చి తమకు అనుకూలత తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాగర్ కర్నూల్, కొల్లాపూర్, బాల్కొండ, ఆర్మూరు ప్రాంతాల్లో మోతుబరి రైతులు నగదును తీసుకునేందుకు నిరాకరిస్తుండటంతో వారిని మందు, విందులతో ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాత్రి ఇంటింటికి వెళ్లిన అభ్యర్థులు భారీ ఎత్తున మద్యం, నోట్లను పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. తమకు ఓటు వేయిస్తే వ్యక్తిగతంగా ఇచ్చే నగదు కాకుండా కులం మొత్తానికి 40,000 నుంచి 50,000 రూపాయల వరకు ఇస్తామని నమ్మిస్తున్నారు. ఇక మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఓటర్లకు వెండి కుంకుమ భరణిలు, చీరలు, చెవిరింగులు, బుట్టలను పంపిణీ చేస్తున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ అంతగా ఫలితాలు రాబట్టలేకపోయింది. అయితే పంచాయతీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలని చూస్తోంది గులాబీ పార్టీ. తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయాలని జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తోంది. మరికొన్ని గ్రామ పంచాయతీల్లో ముగ్గురేసి అభ్యర్థులు తమది టీఆర్ఎస్ పార్టీ అంటూ బరిలో దిగుతున్నారు. కొన్ని పంచాయతీల్లో టీడీపీ అండతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం అవగా మరికొన్ని గ్రామాల్లో పరిస్థితి వేరుగా ఉంది. సొంత పార్టీలోనే 2 అభ్యర్థులు ఉండడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మొత్తానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికలు పార్టీల గుర్తులపై జరగకపోయినా వివిధ పార్టీలు బలపరిచిన అభ్యర్థులే ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఫలితాలు ఎలా ఉంటాయనేది సాయంత్రం తేలనుంది.